బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్న నేపథ్యంలో తరచూ ఈ కార్యక్రమానికి సంబంధించిన వార్తలు సంచలనంగా మారుతున్నాయి. అయితే ఇప్పటికే కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా మరొక పేరు వినపడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లను కూడా తీసుకుంటున్నారనే వార్త వైరల్ అవుతోంది. గత సీజన్లో కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒకే రోజు హౌస్లోకి పంపించారు. కానీ సీజన్ 7 కార్యక్రమంలో భాగంగా కొంతమంది కంటెస్టెంట్లను మొదటి రోజు హౌస్లోకి పంపించడం, మరికొంతమందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 6వ వారంలో హౌస్లోకి పంపించారు. ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టిన వారిలో నైని పావని ఒకరు. ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టి మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా ఉన్న ఒక్క వారమైనా ఈమె ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా నైని పావని ఎలిమినేషన్ ఉద్దేశపూర్వకంగా చేశారంటూ అభిమానులు ఆరోపణలు కూడా చేశారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎక్కువ కాలం పాటు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయిన ఈమె అనంతరం బిగ్ బాస్ జోడీ కార్యక్రమంలో భాగంగా పాల్గొని సందడి చేశారు. ఇక ఇలా ఈ డాన్స్ షో ద్వారా ఎంతమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అయితే గత సీజన్లో నైని పావని నిర్వాహకులు పూర్తిగా అన్యాయం చేశారంటూ ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈమెకు మరొక ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. గతంలో ఒక కంటెస్టెంట్ ను సేవ్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా తనని బయటకు పంపించారని అభిమానులు విమర్శలు చేశారు. ఇక ఈ విషయం గురించి బిగ్ బాస్ నిర్వాహకులు పునరాలోచన చేసి ఈమెను తిరిగి ఈ కార్యక్రమంలో భాగం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా నైని పావని తిరిగి ఈ కార్యక్రమంలో సందడి చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. అంటే ఈ షో ప్రారంభం అయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే.